ఈ వీడియోలో ఫ్యూచర్లో చాలా డిమాండ్లో ఉన్న ఒక కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కెరియర్ వచ్చేసి మైక్రో సర్వీసెస్ డెవలపర్ ఒక జాబ్ రోల్. ఈ జాబ్ రోల్ గురించి మీకు మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాలరీస్ ఎలా ఉంటాయి, స్కిల్స్ ఎట్లాంటిది ఉండాలి, ఎవరు ఎలిజిబుల్, ఏ కంపెనీస్లో మీరు అప్లై చేయొచ్చు, అన్ని మైక్రో సర్వీసెస్ డెవలపర్ జాబ్ రోల్ గురించి, కెరియర్ పాత్, రోడ్ మ్యాప్ గురించి ఈ వీడియో. నమస్తే, నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఈ వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఒక కొత్త కెరియర్ గురించి మీకు తెలుస్తుంది. ఫ్యూచర్లో చాలా డిమాండ్లో ఉన్న కెరియర్ గురించి మీకు తెలుస్తుంది. నాకు తెలుసు ఇప్పుడు అంటే మార్కెట్లో చాలా మందికి మైక్రో సర్వీసెస్ డెవలపర్ జాబ్ రోల్ గురించి తెలియదు. ప్రతి ఒక్కరు జావా, పైథాన్, AWS, అజ్యూర్ ఇవే అంటే నార్మల్గా రొటీన్గా ఉన్న కెరియర్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మైక్రో సర్వీసెస్ డెవలపర్ జాబ్ రోల్ ఇట్లాంటి ఒక కెరియర్ కూడా ఉంటుంది అని చాలా తక్కువ మందికి తెలుసు. సో సపోజ్ మీరు కూడా మైక్రో సర్వీసెస్ డెవలప్మెంట్ ఈ కెరియర్ గురించి ఫస్ట్ టైం వింటున్నారు అంటే నాకు కమెంట్లో చెప్పండి. అవును అక్క, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నానని నాకు కమెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది ఎంతమంది సబ్స్క్రైబర్స్, ఎంతమంది వ్యూవర్స్ ఇట్లాంటి కెరియర్ గురించి ఫస్ట్ టైం వింటున్నారు అని. నౌ మైక్రో సర్వీసెస్ వచ్చేసి ఒక మెథడాలజీ అనొచ్చు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే కంపెనీస్ ఇట్లాంటి మెథడ్స్ని యూజ్ చేస్తారు. యూజువల్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా, ఒక వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే మొత్తం సాఫ్ట్వేర్ని ఒక సింగిల్ సాఫ్ట్వేర్ లాగా, ఒక అప్లికేషన్ లాగా తయారు చేస్తారు. డెవలపర్స్, డిజైనర్స్, టెస్టర్స్ అందరు కలిపి ఒక సింగిల్ సాఫ్ట్వేర్ లాగా డెవలప్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత దాన్ని క్లౌడ్లో, AWS లేకపోతే సర్వర్, వర్చువల్ ప్రైవేట్ సర్వర్, ఏదో ఒకటి సర్వర్ అయినా క్లౌడ్లో ప్లేస్ చేస్తారు, స్టోర్ చేసి పెడతారు. అంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా సింగిల్గా ఒక సాఫ్ట్వేర్ చేసి పెడితే ఆ సాఫ్ట్వేర్లో మధ్యలో ఎప్పుడైనా ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, అంటే సాఫ్ట్వేర్ లైవ్లో ఉంది, ఆ వెబ్ అప్లికేషన్ లైవ్లో ఉంది, యూజర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, మధ్యలో ఏదో మనం చిన్నగా అప్డేట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. అట్లాంటి టైంలో కంపెనీస్కి చాలా పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేశారు. అంటే సడన్గా ఏమైనా అప్డేట్ చేస్తే మొత్తం అప్లికేషన్, మొత్తం సాఫ్ట్వేర్ డిస్టర్బ్ అయిపోవడం, సాఫ్ట్వేర్ మొత్తం క్రాష్ అయిపోవడం, లేకపోతే యూజర్స్ ఫ్రస్ట్రేట్ అవ్వడం. యూజర్స్ అంటే ఎర్రర్స్ వస్తున్నాయి, వెబ్సైట్ లోడ్ అవుతలేదు, సాఫ్ట్వేర్ క్రాష్ అవుతుంది అంటే యూజర్స్ ఆ వెబ్సైట్, ఆ మొబైల్ యాప్ని యూజ్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతారు కదా. సో కంపెనీస్కి ఇట్లా పెద్ద కంపెనీస్, బిజినెసెస్కి ఇట్లాంటి ఛాలెంజెస్ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద సాఫ్ట్వేర్ని బ్రేక్ చేసి చిన్న కంపోనెంట్స్లో క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొకసారి చెప్తాను, పెద్ద సాఫ్ట్వేర్ని, పెద్ద అప్లికేషన్ని చిన్న ఫ్రాగ్మెంట్స్లో డెవలప్ చేసి డిఫరెంట్ క్లౌడ్ అయినా సర్వర్స్లో ప్లేస్ చేయడం జరిగింది. ఈ చిన్న కంపోనెంట్స్ ఏంటంటే ఇది మొత్తం ఒక సాఫ్ట్వేర్, ఒక సిస్టంలో ఒక పార్ట్. ఈ చిన్న కంపోనెంట్స్ కూడా అనొచ్చు, లేకపోతే ఆ సాఫ్ట్వేర్లో చిన్న పార్ట్స్ కూడా మనం అనొచ్చు. ఈ పార్ట్స్ని సర్వీసెస్ అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క కంపోనెంట్, ప్రతి ఒక్క పార్ట్ ఒక పర్టికులర్ పని చేస్తుంది, ఒక వర్క్ చేస్తుంది. మన సాఫ్ట్వేర్, మన సిస్టమ్, మన బిజినెస్లో ఒక వర్క్ చేస్తుంది. కాబట్టి ఆ చిన్న కంపోనెంట్ని, ఆ చిన్న పార్ట్ని సర్వీస్ అంటారు. ఇట్లాంటి చాలా సర్వీసెస్, చాలా ఫ్రాగ్మెంట్స్, కంపోనెంట్స్ డెవలప్ చేశారు, సాఫ్ట్వేర్లో డెవలప్ చేశారు. కాబట్టి దీన్ని మైక్రో సర్వీసెస్ అంటారు. ఈ మెథడాలజీని మైక్రో సర్వీసెస్ అంటారు. నౌ ఈ మైక్రో సర్వీసెస్ కంపెనీస్ వాళ్ళు ఎందుకు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే సింగిల్గా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి పెట్టచ్చు కదా, ఇన్ని ఫ్రాగ్మెంట్ చిన్న కంపోనెంట్స్. ఎందుకంటే కంపెనీస్కి చాలా యూజ్ అవుతుంది. సపోజ్ ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ వచ్చింది, డిఫెక్ట్స్ వచ్చాయి, ఏమైనా అప్డేట్ చేయడం అవసరం వచ్చింది అంటే ఆ చిన్న ఫ్రాగ్మెంట్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. మొత్తం సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయడం అవసరం ఉండదు. కస్టమర్స్కి కూడా ప్రాబ్లం, యూజర్స్కి కూడా ప్రాబ్లం, డెవలపర్స్కి కూడా ప్రాబ్లం, బిజినెస్కి కూడా ప్రాబ్లం. సో అందుకే ఈ చిన్న కంపోనెంట్లో అప్డేట్ చేస్తే మిగతా అన్ని కంపోనెంట్స్ ఏం డిస్టర్బ్ కాదు. ఈ అన్ని కంపోనెంట్స్ అంటే వాళ్ళు రిలేటెడ్ ఉంటారు. ఈ కంపోనెంట్ ఆ కంపోనెంట్తో రిలేటెడ్, ఆ కంపోనెంట్ అన్ని ఇట్లా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి ఇది మొత్తం ఒక సింగిల్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుంది. సో ఈ మెథడాలజీని మైక్రో సర్వీసెస్ అంటారు. మైక్రో సర్వీసెస్లో అంటే మొత్తం అది ఒక సింగిల్ సాఫ్ట్వేర్ లాగా, ఒక సింగిల్ అప్లికేషన్ లాగా, ఒక సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఈ చాలా కంపోనెంట్స్ని దీన్ని ఒక ఆర్కిటెక్చర్ అంటారు. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే చాలా కంపోనెంట్స్, ఏ కంపోనెంట్ ఎలా పనిచేస్తుంది, దేంతో కనెక్టెడ్ ఉంది, ఇవన్నీ ఆర్కిటెక్చర్ అంటారు. నౌ ఇట్లాంటి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ని ఎట్లాంటి కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా పెద్ద కంపెనీస్ ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసేసారు. కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ అమెజాన్,
అమెజాన్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు, ఎంత పెద్ద కంపెనీ అది, ఎంత పెద్ద అప్లికేషన్ అది కదా. సో అమెజాన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఊబర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో అడిగితే ఫేస్బుక్ ఇంకా ట్విట్టర్ వాళ్ళు కూడా ఈ మెథడాలజీని, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తున్నారు. ఇంకా ఇది అంటే 2014లో ఆల్రెడీ ఇది మైక్రో సర్వీసెస్ స్టార్ట్ అయింది, కానీ ఇంకా మార్కెట్లో అంత అవేర్నెస్ రాలేదు. ఇంకా చాలా స్లోలీగా మార్కెట్ అది మైక్రో సర్వీసెస్కి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో అడిగితే డెఫినెట్లీ ఈ టెక్నాలజీ చాలా గ్రో అవుతుంది, చాలా ఇన్ డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ మెథడాలజీ చాలా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మైక్రో సర్వీసెస్ డెవలపర్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. మీరు ఈరోజు మైక్రో సర్వీసెస్ కరియర్ అంటే మీరు ట్రైనింగ్ తీసుకుంటూ కెరియర్ని స్టార్ట్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ 5 years తర్వాత 3 years 5 years తర్వాత మీకు చాలా డిమాండ్ ఉంటుంది. అప్పటి వరకు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వచ్చేస్తుంది, గెయిన్ చేసుకుంటారు. కాబట్టి ఫ్యూచర్లో చాలా డిమాండ్ పెరుగుతుంది, శాలరీస్ కూడా చాలా పెరుగుతుంది. నా ఈ మైక్రో సర్వీసెస్లో వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, కంపెనీస్ మైక్రో సర్వీసెస్ టెక్నాలజీ మెథడాలజీని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్రతి ఒక్క కంపోనెంట్ చాలా ఈజీగా గ్రో అవ్వచ్చు. అంటే ఒక కంపోనెంట్ ఉంది అనుకోండి మైక్రో సర్వీసెస్లో, ఒక సాఫ్ట్వేర్లో ఒక కంపోనెంట్ ఉంది అనుకోండి, అది చాలా ఈజీగా గ్రో కావచ్చు, అది వేరే కంపోనెంట్స్కి డిస్టర్బ్ చేయదు. సో ఆ స్కేలబిలిటీ, ఆ గ్రో అవ్వడానికి స్కేలబిలిటీ అంటారు. సో ఈ స్కేలబిలిటీ కోసం మైక్రో సర్వీసెస్ని, ఈ మెథడాలజీ టెక్నాలజీని చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కేలబిలిటీ. నా ఈ మైక్రో సర్వీసెస్ డెవలపర్ లాగా మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేయాలి అంటే ఎట్లాంటి స్కిల్స్ కావాలి? ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ ఉండాలి. డెఫినెట్లీ మీకు చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఈ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఆ ట్రైనింగ్లో జాయిన్ అయితే డెఫినెట్లీ వాళ్ళు మీకు మంచి మొత్తం ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్. సెకండ్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, డెవలప్ చేస్తారు కాబట్టి జావా లాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇది కంపోనెంట్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ అయినా కంటైనర్స్ ఇవి కూడా నాలెడ్జ్ ఉండాలి. డాకర్ ఆర్కెస్ట్రేషన్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఎలా చేస్తారు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా అనొచ్చు. క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా అనొచ్చు. డెవాప్స్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా అది ఒక ప్లస్ పాయింట్ లాగా మనం అనుకోవచ్చు. ఇవి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ మీకు బేసిక్ నార్మల్ టెక్నికల్ స్కిల్స్ చెప్పాను, కానీ ఇంకా చాలా టెక్నికల్ స్కిల్స్ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ కంపెనీ. అంటే ఏ కంపెనీలో వాళ్ళు ఏ ప్రాసెస్, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారో దాని బేస్డ్ మీద కూడా వాళ్ళ స్కిల్స్ ఉండొచ్చు. మీకు ఇప్పుడు చెప్పాను అది జస్ట్ నార్మల్ ఓవర్ వ్యూ స్కిల్స్ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వచ్చేసి స్కిల్స్. ఎలిజిబిలిటీ ఎవరు అంటే ఎనీ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రాడ్యుయేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కంపెనీస్. ఇంకా కొంచెం నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు స్కిల్స్ మంచిగా నేర్చుకుంటే వాళ్ళకి కూడా ఎక్సెప్షన్ కేస్ లాగా, అంటే ఒక మంచి క్యాండిడేట్ లాగా వాళ్ళు డెఫినెట్లీ మీకు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నా చాలా ఇంపార్టెంట్, ఈ మైక్రో సర్వీసెస్లో జాబ్ కావాలి అంటే ఫ్రెషర్ లాగా మనకు జాబ్ వస్తుందా? చాలామంది ఇదే క్వశ్చన్ అనుకుంటారు, నేను ఇప్పుడే నేర్చుకుంటే నాకు ఫ్రెషర్ లాగా మైక్రో సర్వీసెస్లో జాబ్ వస్తుందా అంటే మేబీ పెద్ద కంపెనీస్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో ఫ్రెషర్ లాగా జాబ్ ఓపెనింగ్స్ తక్కువ ఉండొచ్చు, కానీ మీడియం సైజ్ లార్జ్ కంపెనీస్ ఉంటాయి కదా, అట్లాంటి కంపెనీస్లో మైక్రో సర్వీసెస్ డెవలపర్ డెఫినెట్లీ మీకు రోల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో క్రియేట్ చేసే ముందు నేను నౌకరీలో ఒకసారి చూశాను, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఫిల్టర్ లొకేషన్ని యూజ్ చేస్తూ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూద్దామంటే నాకు బాగానే 5000 వేకెన్సీస్ నాకు కనిపించాయి. 0 to 2 years ఎక్స్పీరియన్స్ మధ్యలో ఉన్న వేకెన్సీస్ నేను చెప్తున్నా. ఫ్రెషర్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ మైక్రో సర్వీసెస్ డెవలపర్కి హైదరాబాద్లో ఉన్న వేకెన్సీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. శాలరీ ఎలా ఉంటుంది అంటే ఫ్రెషర్ కాబట్టి డిపెండింగ్ ఆన్ సిటీ, కానీ ఆన్ అండ్ యావరేజ్ 3 lakhs to 4 lakhs పర్ యానం, 3 lakhs to 4 lakhs రూపీస్ పర్ యానం పర్ ఇయర్ మీకు శాలరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 30,000 ఆన్ అండ్ యావరేజ్ 30,000 రూపీస్ పర్ మంత్ మీరు టేక్ హోమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మైక్రో సర్వీసెస్ డెవలపర్ లాగా మీ కెరియర్ని స్టార్ట్ చేస్తే. సో ఇది వచ్చేసి మైక్రో సర్వీసెస్ డెవలపర్
ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మొత్తం సిస్టమ్, ఈ కంపోనెంట్స్ మొత్తం సిస్టమ్ని మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ మైక్రో సర్వీసెస్ గురించి ఒక వీడియో చేయండి అని నాకు చాలామంది అడిగారు. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఎంవి రెడ్డి అని ఒక పర్సన్ అడిగారు, మేడం క్రియేట్ చేయండి అంటే నేను ఈ వీడియోని క్రియేట్ చేశాను. సపోజ్ మీకు కూడా మీకు నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్ గురించి నేను ఇట్లాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు చేయాలి అంటే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకు కమెంట్ చేయండి, అక్క నాకు ఈ టాపిక్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేడం నాకు ఈ కెరియర్ గురించి చెప్పండి అంటే నేను డెఫినెట్లీ మీకోసం ప్రిపేర్ అయ్యి నేను వీడియో క్రియేట్ చేస్తాను. నా పేరు సుష్మిత మధు, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సికింద్రాబాద్లో. ఇంకా మీకోసం ఇవన్నీ నేను కెరియర్ గురించి రీసెర్చ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నచ్చింది, ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్లో కూడా యాక్టివ్ ఉంటాను. లింక్ వచ్చేసి నా ప్రొఫైల్ హోమ్ పేజ్లో ఉంది. ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.